ఫ్రెండ్స్, ఓహో ఛానల్కు ముందుగా లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ముందుగా ఈరోజు మనం ఎండి చేపలు దోసకాయ కర్రీ చేద్దాము. గిన్నె పెట్టేసుకొని కర్రీ ఎలా చేద్దాము, తయారీ విధానం చూద్దాము. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఇంకొంచెం కాగాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరిగిన ముక్కలు వేసుకుందాం. దీంట్లోనే ఎండి చేపలు ముక్కలు వేద్దాం. ఫ్రై అవ్వాలి. ఉల్లిగడ్డల్లోనే ఫ్రై అయిపోతాయి అన్నమాట. తగినంత పసుపు వేసుకుందాము. సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఈలోగా ముక్కలు మగ్గనిద్దాము. ముక్కలు అనేవి బాగా ఎర్రగా అవ్వాలి. ఎండి చేపలు, ఉల్లిపాయ మగ్గాలి ఒక 2 నిమిషాలు. ఫ్రెండ్స్, ఇప్పుడు కర్రీ చూద్దాం. చక్కగా ముక్కలు ఎర్రగా ఎగిపోయినాయి, చేప ముక్కలు కూడా. ఇప్పుడు టమాటాలు వేద్దాము. ఒక 2 నిమిషాలు టమాటాలు కూడా మగ్గితే దోసకాయ ముక్కలు వేద్దాం. ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది కర్రీ. మగ్గనిద్దాము ఒక 2 నిమిషాలు. టమాటాలు కూడా మగ్గిపోయినాయి.
చూస్తారు కదా, ఎండి చేపలు ఎర్రగా అయిపోయినాయి. టమాటాలు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేద్దాం. అరే కట్ చేయడం మర్చిపోయాను ముక్క. కారం వేద్దాము. ఫ్రెండ్స్, ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చలికి ఎండి చేపలు దోసకాయ ముక్కలు వేసి చేసిన కూర చాలా బాగుంటుంది. ట్రై చేయండి, బాగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకొక 5 నిమిషాలు దోసకాయలు మగ్గనిద్దాము. ఇప్పుడు చూద్దాము. మంచి స్మెల్ వస్తుంది కూర ఉడుకుతుంటేనే. చూసారు కదా, దోసకాయ ముక్కలు ఇంకొంచెం ఉడకాలి, మగ్గాలన్నమాట. అయితే ఇప్పుడు ఒక చుక్క వాటర్ వేద్దాము. కొత్తిమీర వేద్దాము. ముందుగా కొత్తిమీర అనేది ఉంటే నేను కొంచెం ఎక్కువే వాడతాను, లేకపోతే లేదు. కానీ ఉంటే మటుకు, ఎందుకంటే కొత్తిమీర తినడం వల్ల చాలా హెల్దీ, మన కిడ్నీస్కు లివర్కు చాలా మంచిది, జీర్ణశక్తికి. ఒక్క చుక్క వాటర్ వేద్దామండి. కొంచెం దోసకాయ ముక్క ఇంకొంచెం ఉడకాలి. అయితే గట్టిగా ఉంటుంది కదా కూర, కొంచెం జారుగా ఉండేటట్టు ఉండడానికి. ఎందుకంటే టమాటాలు నేను విత్తనాలు తీసేసి వేస్తాను కనుక ఆ టమాటాల్లో రసం ఉండదు కనుక గట్టిగా ఉంటుంది ఏ కూరైనా చట్నీ. అందుకని ఒక చుక్క వాటర్ పడుతుంది. మరీ గట్టిగా లేకుండా ఉడికేసరికి సరిపోతుంది. హలో ఫ్రెండ్స్, ఫైనల్గా కర్రీ తయారైపోయింది. ఎండి చేపల దోసకాయ టమాటా కర్రీ సూపర్గా ఉంది ఫ్రెండ్. మా ఛానల్ను ఇలానే ఆదరిస్తూ అభిమానిస్తూ ఉండండి. థ్యాంక్ యూ.